ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ రాగానే ఎక్కడికన్నా వెకేషన్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. వెకేషన్ అంటే నేచర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్కి వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం చూడాలి, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, వీటి కోసం ప్లానింగ్ వీక్స్ ముందు నుంచే ప్రిపరేషను. తీరా అన్నీ చేశాక ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత 100% సాటిస్ఫాక్షన్ ఉంటుందనే గ్యారంటీ ఉంటుందా అని అంటే చెప్పలేము. అలాంటప్పుడు స్పెండ్ చేసిన మనీ, టైము రెండు వేస్ట్ అయిపోతాయి. అందుకే హైదరాబాద్లోనే ఉంటూ వేరే ప్లేస్కి ఎక్కడికో వెకేషన్కి వెళ్ళాము అనే ఫీలింగ్ని తీసుకొచ్చే ఒక ఆప్షన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ ఆప్షనే డే అవుటింగ్ ఇన్ ఎ రిసార్ట్. ఈ వ్లాగ్లో మేము రీసెంట్గా డే అవుటింగ్కి వెళ్ళిన లియోనియా రిసార్ట్ గురించి చూపించబోతున్నాను. చలో లెట్స్ డైవ్ ఇన్. లాస్ట్ టైం ఆఫీస్ పార్టీకి వెళ్ళినప్పుడు లియోనియా రిసార్ట్ ఫస్ట్ టైం చూశాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ రిసార్ట్ వచ్చేసి షామీర్పేట్లో ORR ఎగ్జిట్ నెంబర్ 7కి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓన్ వెహికల్ అయితే ఈజీలీ యాక్సెసిబుల్. అలా కాకుండా క్యాబ్స్లో వెళ్దాం అనుకుంటే మాత్రం ఈవినింగ్ మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే సిటీకి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఏది అవైలబుల్గా ఉండదు. ఇదే రిసార్ట్ ఎంట్రీ గేటు. ఇక్కడే మనకి చెకింగ్ అవి చేస్తారు. ఈ చెకింగ్ చేసే ముందు టికెట్ కౌంటర్కి వెళ్ళి మనం బుక్ చేసుకున్న టికెట్ని చూపించాల్సి ఉంటుంది. మీరు డే అవుటింగ్కి టికెట్ అక్కడికి వెళ్ళైనా సరే తీసుకోవచ్చు, లేదా థ్రిల్లోపియా అనే వెబ్సైట్ నుంచి అయినా సరే బుక్ చేసుకోవచ్చు. మేము థ్రిల్లోపియా వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాము. మాకు ఈచ్ పర్సన్కి వచ్చేసి 150 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ డే అవుటింగ్లో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీ కన్వీనియంట్ని బట్టి ఆ ఆప్షన్ని బుక్ చేసుకోవచ్చు. థ్రిల్లోపియా వెబ్సైట్లో ప్రతిదీ డీటెయిల్డ్గా ఉంటుంది. మేము వచ్చేసి మ్యాజికల్ మార్నింగ్స్ బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి వెబ్సైట్లో ఇద్దరికి 2700 ప్లస్ ట్యాక్సెస్ పడింది. ఈ ప్రైస్లోనే మీకు లంచ్, బుఫే, హై టీ, లియోనియా స్ప్లాష్లోకి ఎంట్రీ అండ్ ఇండోర్ గేమ్స్లోకి ఎంట్రీ ఉంటుంది. సో టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఓన్ వెహికల్లో వెళ్తే యాంపిల్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది మీకు. అప్పుడే కదా వచ్చింది మనము. అదే పనా నీకు, వేరేదేం లేదా? ఇది వచ్చేసి రిసార్ట్లో స్ప్లాష్ ఏరియా. మన డే అవుటింగ్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడి నుంచే పూలు, ఇండోర్ గేమ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్కి ఎంట్రీ పాయింట్. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అక్కడ మనకి ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తారు. సో మేము వెళ్ళినప్పుడు బ్లూబెర్రీ జ్యూస్ ఇచ్చారనమాట. ఈ వెయిటింగ్ ఏరియాలో డ్రింక్స్ అండ్ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ పొరపాటున కూడా కొనుక్కోవద్దు, బయట ప్రైస్కి 4 times ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు పూల్ ఏరియా చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. యాక్చువల్గా అయితే ఆ రోజు వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఏరియాలో చాలానే పూల్స్ ఉంటాయి. అంటే కిడ్స్కి, అడల్ట్స్కి, స్లైడ్స్కి డిఫరెంట్ డెప్త్స్లో ఉంటాయి. మ్యాక్సిమం డెప్త్ అయితే 4 feet, మినిమం డెప్త్ అయితే పిల్లల కోసం 2 feet అనుకుంటా. అడల్ట్స్కి అండ్ కిడ్స్కి సపరేట్గా అరౌండ్ ఒక 5 వాటర్ స్లైడ్స్ అయితే ఉన్నాయి. పూల్లోకి దిగడానికి మాత్రం కంపల్సరీగా నైలాన్ డ్రెస్సెస్ తీసుకెళ్ళాలి, లేదంటే అక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది. నేను ఆ ప్రైజెస్, ఆ డీటెయిల్స్ కూడా కొద్దిసేపట్లో వీడియోలో చెప్తాను. మా వాడైతే ఫస్ట్ రాగానే ఏవి చూడనివ్వకుండా ఫస్ట్ స్లైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. పిల్లలు ఆడుకుంటుంటే రిలాక్స్ అవ్వడానికి అలా రిలాక్సింగ్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాడంతసేపటికి నీళ్ళలోంచి రాకపోతే నేను మా వైఫ్ అలా తిరుగుతూ టైంపాస్ చేసాం. రెయిన్ డ్యాన్స్కి కూడా 2 floors ఉంటాయి, కుమ్మేసాము. అది కూడా తర్వాత చూపిస్తా. ఇక వాడు కరుణించగానే ఫైనల్గా ఇండోర్ గేమ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ గేమ్స్ లైక్ చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, పూల్ టేబుల్ అవైలబుల్గా ఉంటాయి. ఏ గేమ్ ఆడాలన్నా సరే దానికి సంబంధించిన స్పెసిఫిక్ అమౌంట్ అయితే ముందు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు రిజిస్టర్లో నోట్ చేసుకొని మనం ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇస్తారు. వన్స్ మనం ఆడుకొని తిరిగి ఇవ్వగానే ఆ మనీని రీఫండ్ చేసేస్తారు. మా సజెషన్ అయితే కంపల్సరీగా ఫస్ట్ ఇండోర్ గేమ్ అండ్ అదర్ యాక్టివిటీస్ చేసిన తర్వాత లంచ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే పూల్కి వెళ్ళండి.
ఎందుకంటే మీరు తడి బట్టలతోటి ఇండోర్ గేమ్స్ లోపలికి అలౌ చేయరు. మేమైతే వచ్చినా రాకపోయినా అన్ని గేమ్స్ ట్రై చేసాము. ఎందుకంటే మనం వెళ్ళింది ఇంటర్నేషనల్ కప్పు కొట్టడానికి కాదు కదా, ఎంజాయ్ చేయడానికి. సో అదే చేసామన్నమాట. గేమ్స్ అన్నీ ఆడేసి ఇంకా లంచ్కి వెళ్దామని వెళ్తుంటే మధ్యలో ఒక చిన్న నత్త కనపడింది. లియోనియా లోపల 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. మనము డే అవుటింగే కాకుండా స్టే కూడా చేయాలి అని అనుకుంటే మనకి లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ మ్యాక్సిమం 13K అయితే పడుతుంది. డే అవుటింగ్కి వచ్చిన వాళ్ళకి సపరేట్గా ఒక లంచ్ ఏరియా అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. చలో, ఇది వచ్చేసి ఓబిజ్ బిజినెస్ హోటల్లో మనకి లంచ్ అరేంజ్ చేస్తారు. ఈవెన్ లంచ్ ఏరియా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లంచ్ వచ్చేసి బుఫే, మీకు వెజ్ అండ్ నాన్ వెజ్, డెజర్ట్స్ చాలా అంటే చాలా ఆప్షన్సే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా ప్రతి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది. రిసార్ట్ మొత్తం కూడా మధ్య మధ్యలో ఇలా ఇండోర్ గేమ్స్నే అవుట్డోర్ సెట్టింగ్లో ఇలా అరేంజ్ చేశారనమాట. చెస్, స్నేక్ అండ్ ల్యాడర్, డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. అవి కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకు కాన్సెప్ట్. సో అలా లంచ్ చేసేసి ఇక పూల్ సైడ్కి అయితే వెళ్ళిపోయాము. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇవి కాస్ట్యూమ్స్ ప్రైజెస్. అండ్ ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. 200 డిపాజిట్ చేయాలి, బట్ ఎవ్రీ అవర్కి 20 రూపీస్ అంతే. ఇంకా కష్టపడి ఈ వయసులో 3 నిమిషాల్లో 3 ఫ్లోర్లు ఎక్కి పైకి వెళ్ళగానే 3 సెకండ్లలో జారి కింద పడ్డాం. ఇంకా రెయిన్ డ్యాన్స్ విషయానికి వస్తే జనరల్గా ఏ రిసార్ట్లో అయినా సరే ఈవినింగ్ 4-5 తర్వాత రెయిన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మార్నింగ్ 10 o'clock నుంచే రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది. ఫుల్ డీజే తోటి కంటిన్యూస్గా నాన్ స్టాప్గా అయితే రెయిన్ డ్యాన్స్ అవైలబుల్గా ఉంటుంది. మా వాడికి రీసెంట్గా జ్వరం వచ్చింది, అందుకనే అలా క్యాప్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు ట్రైన్లో. ఇంకా పూల్కి వెనక సైడ్ కూడా ఇలా చెస్, స్నేక్ అండ్ ల్యాడర్, టిక్ టాక్ టో అండ్ లూడో గేమ్స్ కూడా అవుట్డోర్ సెట్టింగ్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి బిస్కెట్స్, సమోసా అండ్ చాయ్ అండ్ కాఫీ ఉంటుంది. దోస్ ఆర్ ఆల్సో ప్రిటీ గుడ్. సో దట్స్ ఇట్. నాకైతే స్పెండ్ చేసిన ఎవ్రీ పెన్నీ వర్త్ అని అనిపించింది. మీరు కూడా వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఉంటా, టాటా, బాయ్ బాయ్.